కరోనా సమయంలో కూడా నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్స్ ఫండ్ అని ఒకటి పెట్టారు. దానికి సంబంధించిన జవాబుదారీతనం ఏమీ లేదు, ఎవరు అడగకూడదని కూడా పెట్టారు. సుప్రీంకోర్టు కూడా దాన్ని తర్వాత వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసినట్టు గుర్తు. కాబట్టి ఇక్కడ ఈ P4 అనే పథకం తీసుకొచ్చి దీన్ని ఏదో పేదలకు కామధేనులాగా కల్పతరువులాగా చూపించే ప్రయత్నం, ఇది నిజానికి పాలక పార్టీలోను పాలక వ్యవస్థలోను ప్రకంపనలు సృష్టించింది. ఎవరు ఆసక్తి చూపించట్లేదు సార్. మొదట పేర్లు మేమే ఇస్తున్నాము, తర్వాత వాళ్ళు ఫోన్ కూడా ఎత్తడం లేదు అని. ఎంతమందికని ఇస్తారు, ఎంతమందిని ఇస్తారు? అసలు ఇచ్చే లక్షణమే ఉంటే ఇంతగా సంపద పోగుపడడం జరుగుతుందా? రాజ్యాంగంలో ఉన్న ఆర్థిక సమత అన్న అంశాన్ని మనం పక్కన పెట్టి భయంకరమైన నలుగురికి చేతుల్లో సగం సంపద పోగుపడిపోతున్న కేంద్రీకృతం అవుతున్న రోజుల్లో అది నిజంగా సంపద పునః పంపిణీ జరిగితే ఈ పరిస్థితి ఎందుకుంటుంది? సంపద పునః పంపిణీ జరగాలి అని మొన్న ఎన్నికల్లో ప్రతిపక్షాలంటే అదేదో రాజ్యాంగ విరుద్ధమైంది అని సుప్రీంకోర్టులో కూడా కేసు కూడా వేసింది ఎవరు? ఎన్డీఏ నాయకులు, బీజేపీ నాయకులు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదో తెలియక ఇవన్నీ చేశారని, సలహాదారులు ఏదో చెప్పారని మనము మూల విరాట్లను పక్కన పెట్టి ఉత్సవ విగ్రహాల మీద విరుచుకుపడడం అర్థం లేని విషయం అండి.